మీరు బహుగా ఫలించి ఫలాలు మీ జీవితంలో ఉండాలి అంటే 3 విషయాలు చేయాలి. యోహాను సువార్త 15 అధ్యాయం 5 వచనంలో ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిల్చుంటారు, ఎవరందు నేను నిల్చుంటాను, వాడు బహుగా ఫలిస్తాడు అంటున్నాడు. కాబట్టి చిన్నపిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళ ఆజ్ఞలు అనుసరిస్తారు, కోపపడినా కానీ వాళ్ళని హత్తుకొని ఉంటారు. కాబట్టి మనం ఏ సమస్య అయినా యేసుక్రీస్తు ప్రభువుని హత్తుకొని ఉండాలి. రెండోది ఏమంటున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసిపారవేయను అంటున్నాడు. కాబట్టి మనము కూడా గర్వం, అహంకారం, అసూయ, ద్వేషం ఉంటే వాటిని తొలగించుకొని, అవిశ్వాసం, అవిధేయత ద్వారా దేవుని ఎరుగుకున్నాము వాటన్నిటిని తొలగించుకున్నట్లయితే మనం కూడా బహుగా ఫలిస్తామంటున్నాడు. మూడోది, మీరు నాయందు మీ మాటలు ఉంటే ఏం కావాలో మీకు అడగండి అంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే మనము ప్రేమ కలిగి ఉంటాము, కోపపడము, కనికరం కలిగి ఉంటాము, న్యాయంగా సమాధానం కలుగుతాం. అప్పుడు మన జీవితం బహు ఫలభరితముగా మారుతుంది.